చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పం మండలం కంగమందులో విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. కంగుముంది దుర్గం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కంగుముంది ప్రాంతంలో తదేకం ఫౌండేషన్ పర్వతారోహకుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ చెప్పారు. విదేశాల నుండి కూడా పర్వతారోహకులు వస్తున్నారని, దేశ విదేశాల నుండి వస్తున్న పర్యాటకుల కోసం ఇక్కడే వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల చెప్పారు. అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటు పారిశ్రామిక పరంగా కంపెనీలు తీసుకొచ్చి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకి పాడి పంటల దగ్గర నుంచి తాగునీరు దగ్గర నుంచి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ, ఆయన ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఏ ఇజం లేదు, మనకి ఫ్యూచర్ అనేది ఓన్లీ టూరిజం తోటే అని చెప్పడం జరిగింది. దాన్ని తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఆయన సొంత నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గంలో అద్భుతమైన ప్రకృతి అందాలు, అద్భుతమైన క్షేత్రాలు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి ప్రాంతం ఈ కుప్పం ప్రాంతం. సో దీంట్లో ఖచ్చితంగా మనం గూడూరు ఆర్టీసీ డిపోలో శిథిలావస్థలో ఉన్న భవన